నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే బుడమేరకు మరలా గండి అనే పుకార్లు నమోద్దని మంత్రి నారాయణ కలెక్టర్ క్లారిటీ ఇచ్చారు. ఎప్పుడూ పడని వర్షపాతం, ఎన్నడూ చూడని వరుణ బీభత్సంతో వరదవాడగా మారిన విజయవాడలో సాధారణ పరిస్థితులు వచ్చాయి. మొన్నటి వరకు వరద నీటిలో కనపడిన రోడ్లు, భవనాలు ప్రస్తుతం నీట్గా మారాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో బుడమేరకు మళ్లీ వరద అంటూ వదంతులు వ్యాప్తి చెందడంతో విజయవాడలో కలకలం రేగింది. ఈ వార్తలతో విజయవాడ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. వదంతులపై స్పందించిన మంత్రి నారాయణ మాట్లాడుతూ బుడమేరు కట్ట మళ్లీ తెగిందనడం అవాస్తవం అంటూ భరోసా ఇచ్చారు. అలాగే ప్రజలు భయపడాల్సిన అవసరం లేదంటూ తెలిపారు. విజయవాడ పూర్తి సురక్షితంగా ఉందని వదంతులు నమ్మొద్దంటూ మంత్రి నారాయణ తేల్చి చెప్పారు. ఈ క్రమంలో విజయవాడ కలెక్టర్ మాట్లాడుతూ బుడమేరు కట్టపై పుకార్లను నమ్మొద్దంటూ తెలియజేశారు. పాయికాపురం ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి, దయచేసి గమనించండి. ఎటువంటి వరద ముప్పు లేదు, ప్రస్తుతానికి ఎటువంటి వరద రావడం లేదు. ఈ ఓన్లీ పుకార్లు మాత్రమే. గమనించండి, ఎటువంటి ఆపద వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా మేము తెలియపరుస్తాం. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి. విశాఖ ఉక్కు కర్మాగారానికి ఉక్కు మరియు బొగ్గు గనులను కేటాయించి ప్రైవేటీకరణను నిలిపివేయాలని మాజీ ఎంపీ రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రేశ్వరరావు డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి వడ్డే శోభనాద్రేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం అమ్మివేయటానికి వేగంగా అడుగులు వేస్తోందని, అందులో భాగంగా 3 ఫర్నెస్లలో ఇప్పటికే 2 మూసివేశారన్నారు. తాజాగా 3వ ఫర్నెస్ను కూడా మూసివేయటంపై ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కేటాయించిన గనులను సైతం కేబినెట్ సబ్ కమిటీ వెనక్కి తీసుకుందని, పార్లమెంట్లో ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ తీసుకుని విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకోవాలని కోరారు. గనులను కేటాయించి ఉక్కు కర్మాగారాన్ని ఆదుకోవాలన్నారు. 17,500 కోట్లు, అది కూడా ఎక్కువ భాగం ఎట్లా వచ్చిందంటే దాని ఎక్స్పాన్షన్ కి, డెవలప్మెంట్ కి కూడా వాళ్ళే అప్పు చేయాల్సి వచ్చింది. ప్రతిమాయి శైలి గారి ఇంకొక ప్లాంట్ లో అయితే కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులు పెడతా వెళ్ళింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వాళ్లే అప్పులు తీసుకుని బాబు అభివృద్ధి చేసుకోవాల్సి వచ్చింది. ఇవాళ మీ దృష్టిలో తీసుకొస్తా ఉన్న భారతదేశంలో పోర్ట్స్ అండ్ స్టీల్ అనే ప్రైవేట్ సెక్టార్ ఇండస్ట్రీ 44,000 కోట్లు బాకీ పడింది బ్యాంకులకి. ల్యాంకో ఇన్ఫ్రాటెక్ అనేటటువంటి సంస్థ 44,000 కోట్లు బాకీ పడింది. ఎస్ఆర్ స్టీల్ అనే సంస్థ 37,000 కోట్ల రూపాయలు బాకీ పడింది. వాళ్ళందరికీ కూడా కారు చౌకగా తగ్గించి ఎవరికి కావాలో వాళ్ళ శిష్యులకి, వాళ్ళ దగ్గర వాళ్ళకి కట్టబెట్టేస్తా ఉన్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉండగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి మీరు ఏమి రైటప్ చేయవసలా, క్యాప్టివ్ మైండ్ చేయండి బాబో అని అడుగుతున్నారు వాళ్ళు. ఆ పని చేయించమని చెప్పి మన ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నారు. అంతే. వారి విధానం అన్ని పబ్లిక్ సెక్టార్లు అమ్మడం, అన్ని పబ్లిక్ సెక్టార్లని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం. పోస్కో సౌత్ కొరియా కంపెనీకి ల్యాండ్ తో సహా ఇచ్చినటువంటి, ఇది డిజైన్ డిపార్ట్మెంట్ లో తయారు చేసినటువంటి ఒప్పందం చేసినటువంటి. కానీ ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఈ 3 నెలల్లో ఎన్నికల ముందు నగర్నార్ జార్ఖండ్ లో స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ చేయమని అమిత్ షా ప్రకటించి దాన్ని ఆపారు. ఇప్పుడే శోభనాద్రేశ్వర గారు చెప్పినట్టు కర్ణాటకలో హెచ్ఎంటి ట్రాక్టర్ యూనిట్ ని ప్రైవేట్ నుంచి తప్పించారు. సింగరేణి కాలనీస్ తెలంగాణ నేను చేయడం లేదని ఓపెన్ గా ప్రధానమంత్రి వెళ్ళి తెలంగాణలో మాట్లాడి దాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దుర్గమ్మ ఆలయంలో 4 కోట్ల అవినీతి జరిగిందని వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్ అన్నారు. విజయవాడలో శనివారం ఆయన మాట్లాడారు. దుర్గమ్మ ఆలయంలో టీడీపీ నేత బుద్దా వెంకన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని తన బినామీకి ఆలయ పార్కింగ్ టోల్ కాంట్రాక్టు కట్టబెట్టారన్నారు. గత ఏడాది జూన్లో ఆలయ పార్కింగ్ టోల్ ఫీజు కాంట్రాక్టును 1.87 కోట్లకు అప్పగించారని, నిబంధనల ప్రకారం 2వ ఏడాది పొడిగించాలంటే కాంట్రాక్టు మొత్తాన్ని 10% పెంచడంతో ఆ డబ్బులు కూడా నెల ముందుగానే చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అధికారులు నిబంధనలు కాలరాసి బుద్దా వెంకన్న బినామీ మహేష్ కు కాంట్రాక్టు కట్టబెట్టారని గుర్తు చేశారు. 3 నెలల్లోనే టీడీపీ మరియు కూటమి పందికొక్కులు
4 కోట్ల రూపాయలకి పైగా అమ్మ సొమ్ముని కొట్టేశారు. దీనికి ప్రధాన సూత్రధారి మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. ఒకటి, పార్కింగ్ కాంట్రాక్టులో అసలు 6 నెలల పాటు ఎటువంటి కాంట్రాక్ట్ రుసుము అమ్మవారి ఆలయానికి చెల్లించకుండా ఫ్రీగా భక్తుల దగ్గర నుంచి పార్కింగ్ ఫీజు, టోల్ ఫీజు వసూలు చేసుకోమని కోట్ల రూపాయలు అమ్మవారి భక్తుల దగ్గర నుంచి కొట్టేయడానికి నిన్ననే 9వ తారీఖున ఒక ఆర్డర్ ఇచ్చారు ఎండోమెంట్ కమిషనర్ గారు. ఒకటి. రెండోది, కనకదుర్గా నగర్లో 24 షాపులు కనకదుర్గా నగర్లోనే రోడ్డుకి అవతల నుంచి రోడ్డుకి యువతలకి మొత్తం కలిపి రోడ్డు వెడల్పు కూడా మీకు తెలుసు కదా, గట్టిగా 20 అడుగులు ఉండదు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు అధికారులకు సవాల్గా మారింది. ఇప్పటికే 3 విధాలుగా ప్రయత్నించినప్పటికీ అధికారులకు నిరాశ ఎదురైంది. బ్యారేజ్కి ఏమాత్రం డ్యామేజ్ కాకుండా బోట్లను తొలగించాల్సి ఉంది. మరోవైపు వరద ప్రవాహం వస్తూ ఉండటం ఆపరేషన్కు అడ్డంకిగా మారింది. ప్లాన్ ఏలో భాగంగా 50 టన్నుల బరువు లేపే సామర్థ్యం ఉన్న 2 భారీ క్రేన్లతో లేపినా ఆ బోట్లు కదలలేదు. దీంతో ప్లాన్ ఏ ఫెయిల్ అయింది. ఆ తర్వాత ప్లాన్ బిలో భాగంగా ఎయిర్ బెలూన్స్ని రంగంలోకి దించారు. అయితే మునిగిన బోట్లు చాలా బరువు ఉండటం, వాటర్ లెవెల్ తగ్గిపోవడంతో ప్లాన్ బి కూడా ఫెయిల్ అయింది. దీంతో బోట్లను తొలగించడానికి కచులూరు బోటు ప్రమాదంలో పనిచేసిన అబ్బులు టీంను కాకినాడ నుంచి తీసుకొచ్చింది అధికార యంత్రాంగం. ప్లాన్ సిలో భాగంగా కాకినాడకు చెందిన అబ్బులు టీం రంగంలోకి దిగింది. 7 భారీ పడవలను రంగంలోకి దించారు అధికారులు. మునిగిపోయిన బోట్లకు ఐరన్ రోప్లు, తాళ్లు కట్టి వాటిని ఈ 7 పడవలకు కట్టి లాక్కుంటూ ఒడ్డుకు చేర్చేందుకు శతవిధాలా ప్రయత్నించారు. దీనిలో భాగంగా ఓ బోటును కొద్ది దూరం కదిలించగలగడంతో అధికారులు ఆశలు చిగురించాయి. అయితే చివరికి పడవలు రోపులతో బోట్లను లాగే ప్రయత్నం కూడా విఫలమైందని చెబుతున్నారు. పడవలను ఒడ్డుకు తీసుకొచ్చేందుకు 5వ రోజు తీవ్రంగా ప్రయత్నించారు. విపత్తులో ఉన్న వారిని ఆదుకోవటం కనీస మానవ ధర్మమని మదనపల్లి ఎమ్మెల్యే షహజాన్ అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని భవానీపురం 43వ డివిజన్లో వరద బాధితులకు నూతన గ్యాస్ స్టవ్తో పాటు వంట పాత్రలు, నిత్యావసర వస్తువులు తదితర వాటిని ఒక కిట్టుగా తయారు చేసి బాధితులకు మదనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే షాజహాన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 74 సంవత్సరాల వయసున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధితులను ఆదుకోవడంలో నవయువకుల్లాగా కష్టపడుతూ అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. ఆయన స్ఫూర్తిగా తీసుకుని తన వంతు వరద బాధితులకు సహాయం అందించేందుకు ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. విపత్తు జరిగిన వెంటనే సీఎం స్పందించి అటు అధికారులు, ఇటు పార్టీ నేతలను సమన్వయం చేసి బాధితులను అన్ని రూపాల్లో ఆదుకున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రమేనన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదర్శంతో ఆయనకు ఆదర్శంగా తీసుకుంటూ ఆయన ఇచ్చిన సూచనల మేరకు మదనపల్లి నుంచి దాదాపు 4 లోడ్ల లారీలు సరుకులు తీసుకురావడం జరిగింది. నిత్యావసర సరుకులు, అదేవిధంగా కూరగాయలు, అదేవిధంగా ఇంటికి కావాల్సిన సామాగ్రి, ఇదే విధంగా బట్టలు, బ్లాంకెట్, స్టవ్, రెగ్యులేటర్, పైప్ మరియు వాళ్ళకు ఇవ్వాల్సిన దానికి ఇంకా చాలా వస్తువులు తీసుకురావడం జరిగింది. పాత్రలు అవన్నీ తీసుకువచ్చి ఎక్కడైతే ఫ్లడ్ హిటెడ్ ఏరియా ఉందో పూర్తిగా వాళ్ళు ఒక్కసారిగా జనజీవనంలో నుంచే అయోమయంలో పడిపోయారు. నేను వచ్చి ఏరియాస్ తిరిగాను. వాస్తవానికి తినడానికి ప్లేట్ లేదు వాళ్ళ, దేంట్లో మొత్తం నీటిలో మునిగిపోయింది.
అటువంటి ఉన్న ఇళ్ళు చూస్తే ఈరోజు కూడా మనము చాలా పెద్ద డిజాస్టర్ పైన పనిచేసే అవసరం ఉంది. పెద్దలు దాదాపు 10 రోజులు చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు. దాదాపుగా 35 డివిజన్లలో ఆ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో మరి షాజహాన్ గారు మదనపల్లి నుంచి వచ్చి వాళ్ళ టీంతో చాలా అద్భుతంగా ఇక్కడ పనిచేసి ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించి ఆ నేపథ్యంలో ఈ రోజున వారు కొన్ని లక్షల రూపాయలు సౌజన్యంతో ఇక్కడ ప్రాంతానికి అనేక రకాలుగా ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వార్డులో 4,000 కిట్స్ అంటే ఇట్స్ నాట్ ఆర్డినరీ థింగ్. ఒక శాసనసభ్యుడిగా మరి వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఉన్నటువంటి మాజీ కౌన్సిలర్లు అక్కడి నుంచి వచ్చారు, అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి. వారికి ప్రత్యేకంగా చిత్తూరు జిల్లా నుంచి వారిని స్వాగతిస్తున్నాం. ఇక్కడ మన కేసినేని చిన్ని గారు వారు ఎంపీగా ఉన్నారు, పార్లమెంట్ సభ్యులుగా. మరి ఆ ప్రాంతంలోనే దాదాపుగా 32 డివిజన్లలో ఎఫెక్ట్ అయింది. 6 లక్షల మంది ఇబ్బంది పడ్డారు. మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో గత 15 రోజులుగా దాదాపుగా 1,30,00,000 పైచిలుకు కిట్లు, ఏదన్నా భోజనాలు కానీ కుదుటపడని వరద బాధితుల కుటుంబాలు అనేకం ఉన్నాయని సిపిఎం నాయకులు అన్నారు. పలు ప్రాంతాల్లో పర్యటించి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, డి కాశీనాథ్ తదితరులు పర్యటించారు. జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీ, శాంతినగర్లో భోజన కేంద్రాలను పార్టీ ఆధ్వర్యంలో ప్రారంభించారు. బాధితులు కలుసుకొని వారి కష్టాలను తెలుసుకున్నారు. ప్రజలకు అండగా నిలుస్తామని నేతలు భరోసా ఇచ్చారు. ప్రభుత్వం తగిన విధంగా సహాయం అందించకపోతే ఒత్తిడి పెంచుదామని ప్రజలకు పార్టీ నాయకులు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ వరద తగ్గినా ప్రజల కష్టాలు తగ్గలేదని, ప్రజల జీవితాలు గాడిన పడలేదని తెలిపారు. సర్వస్వం కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం సహాయం అందించి అతి స్వల్ప సమాచార సేకరణతోనే కాలం గడుస్తోందన్నారు. ప్రభుత్వం అందించిన బియ్యం నాణ్యత లేక తినడానికి ఉపయోగకరంగా లేవన్నారు. దుర్గగుడి పార్కింగ్ వ్యవహారంలోనూ, షాపుల లీజు వ్యవహారంలోనూ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న 4 కోట్లు లబ్ధి పొందారని వైసీపీ నాయకులు పోతిన మహేష్ ఆరోపణలు సరికాదని టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి చంటి ఖండించారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బుద్దా వెంకన్నపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని మహేష్ను హెచ్చరించారు. గతంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావును అవినీతిపరుడని విమర్శించిన పోతిన మహేష్ నేడు వెల్లంపల్లి వెంటనే తిరుగుతున్నాడని విమర్శించారు. నాటి మాజీ మంత్రి వెల్లంపల్లి అక్రమంగా దుర్గగుడిలో 60 మందిని తీయించి వారి పొట్టకొట్టారని అన్నారు. తెలుగుదేశం నాయకులు కొట్టేటి హనుమంతరావు, కామా దేవరాజు మాట్లాడుతూ ప్రజల మనిషి అయిన బుద్దా వెంకన్నపై అనవసరంగా నోరు పారేసుకుంటే సహించేది లేదని పోతిన మహేష్ను హెచ్చరించారు. పొద్దున ప్రెస్ మీట్ పెట్టి పోతున్న వెంకట మహేష్ గారు ఏంటంటో మాట్లాడుతూ ఉన్నారు. మరి వారు ఎన్డీఏ కోట్ల మీద పెద్ద నిందలు వేస్తూ ఉన్నారు. పోతున్న మహేష్కి ఇది తగునా అని అడుగుతా ఉన్నా. ఇప్పటికే పాతాళలోకానికి వెళ్ళిపోయాడు. ఇంకా కనుమరుగయ్యే రాజకీయాల్లో కనుమరుగయ్యే అవకాశాలు కూడా ఎక్కువ కనపడతా ఉన్నాయి. ఎన్డీఏ కూటమి రాయల వారి పరిపాలన మరిపిస్తుంటే ఇవాళ ఈ పోతున్న మహేష్ అనే వ్యక్తి వచ్చి మరి ఎంత అవినీతి జరిగింది అక్కడ వ్యాపారాలు చేస్తే తెలుసు దీనికి బాధ. అక్కడ వ్యాపారాలు చేస్తే తినక ఆరోగ్యం బాగున్నా బాగోపోయినా వచ్చి కొట్టుల్లో కూర్చొని 1,06,000 రూపాయలు నెలకు కడుతుంటే ఆ కళ్ళమ్మడి నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇక్కడ వ్యాపారం చేస్తుంటే ఇక్కడ జనం లేరు. ఓ పక్క వరదలు, ఓ పక్క ఏమో కొట్లు, ఇక్కడ అభివృద్ధి ఓ పక్క ఏమో కొట్లు పక్కన పెట్టడం, ఇన్ని రకాలుగా బాధపడుతూ ఉంటే మళ్ళీ దీంట్లో ఒక అవినీతి కూడా
మళ్ళీ మేము డబ్బులు ఇవ్వటాలు కూడా కుట్లు షాపులో డబ్బులు ఇచ్చారని చెప్తా ఉన్నాడు. ఎవరికి ఇచ్చారు? ఎవరు ఒక్క రూపాయి ఇవ్వడానికి ఇవ్వలేదు. ఆయనకి మాలిన ఎదవ పశ్చిమ నియోజకవర్గంలో తన నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. నేను ఆయన వాట్సాప్ చూసా. ఇందులో ఆయన పెట్టిన దాంట్లో ఒక్కదానికి కూడా అర్థం లేదు. అసలు సబ్జెక్ట్ ఏంటో కూడా దాంట్లో అర్థం కావట్లా. కనకదుర్గమ్మ గుడి పేరు చెప్పుకొని ఇదే వైసీపీ నాయకులు కోట్లాది రూపాయలు దోచుకున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. గవర్నమెంట్ రాకముందు ప్రభుత్వం వచ్చి 100 రోజులైంది. 100 రోజుల్లోనే అనేక మందికి జీవోలు ఇచ్చేశారని, కోట్లాది రూపాయలు కుంభకోణాలు జరిగినాయని, మరి అదేవిధంగా సైకిల్ స్టాండ్ ఫీజులు వసూలు చేస్తున్నారని, టోల్ ఫీజు వసూలు చేస్తున్నారని, భక్తుల దగ్గర ఉచితంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, వీటన్నిటికీ జీవోలు ఇచ్చారని చెప్పేసి తప్పుడు మాట మాట్లాడుతున్నాడు పోతిన మహేష్. పోతిన మహేష్ నీకు ఒకటే చెప్తున్నాం, నీకు దమ్ము ధైర్యం ఉంటే నిజంగా రాజకీయ నైతిక విలువలు ఉన్న వ్యక్తి అయితే నువ్వు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు అమ్మవారి టెంపుల్లో సాధారణ గుమస్తా దగ్గర నుంచి ఇప్పుడు వ్యాపారం చేసే స్థాయికి ఎదిగానండి. గత 5 సంవత్సరాల్లో జరిగిన అవినీతి కానీ మేము తట్టుకోలేని బాధ ఆత్మహత్య చేసుకుని దాకా వచ్చామండి. కానీ మాకు ఒక ధైర్యం ఏంటంటే నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన ఆశతో బతికాం తప్ప 5 సంవత్సరాలు చితికిపోయామండి. అదే పోతిన మహేష్ గారు వెల్లంపల్లి శ్రీని గారు సింహాలు దిగారు 5 దిగారు ప్రెస్ మీట్లు పెట్టారు. ఇప్పుడు సింహాలు తలకాయలు ఇచ్చారా, కాళ్ళు ఇచ్చారా, తోకలు ఇచ్చారా? అతనికి నోరు మూసుకున్నారు. అది తప్పండి. ఎంత అవినీతి జరిగిందో. కొండ మీద ఉంటే కనిపించని దేవుడు బుద్ధ వెంకన్న గారండి. ఈ ప్రజలు చాలా చిన్న చిన్న వ్యాపారస్తులు దేనికైనా అయ్యా నాకు సాయం కావాలి అని అడిగితే అక్కడ నుంచోబెట్టి ఉన్న పలంగా చేసి పంపించే మనిషి అండి. గత 5 సంవత్సరాల నుంచి షాపులలో ఎన్ని బాధలు పడుతున్నాము, ఎంత ఇబ్బందులు పడుతున్నాము, మానసికంగా ప్రతి ఒక్క విషయంలో చాలా బాధలు పడుతున్నాం. ఏంటండి వాళ్ళ ప్రభుత్వంలో 55,400 ఉన్న అద్దెని వాళ్ళ ప్రభుత్వంలో 1,06,000 చేశారండి. ఏదైనా పర్సెంటేజ్ ప్రకారం 3%, 4% ఉంటుందండి. అంత దారుణంగా 1,06,000 అయితే మిడిల్ క్లాస్ వాళ్ళు, లో క్లాస్ వాళ్ళు అమ్ముకొని సామాన్లు అమ్ముకొని బతికేవాళ్ళు ఎక్కడి. ఇప్పటికే రాష్ట్రంలో వైద్య విద్య అందరి ద్రాక్షలా మారిందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేశారన్నారు. వైద్య విద్యను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టాలని చూస్తున్నారా అని ప్రశ్నించారు. పేద విద్యార్థులకు మరింత దూరం చేసే ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. గుజరాత్ పీపీపీ విధానంపై ఎందుకు అధ్యయనం చేయాలని అనుకున్నారు అని ప్రశ్నించారు. జరుగుతున్న ప్రచారంపై ముఖ్యమంత్రి వెంటనే నోరు విప్పాలన్నారు. ప్రైవేటీకరణపై సమాధానం చెప్పాలన్నారు. కూటమి సర్కార్లో భాగస్వామ్య పక్షంగా ఉండి ఈ ఏడాది 5 కొత్త కాలేజీలైన పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పాడేరులో వసతులను కల్పించలేమని, నిర్వహించడం సాధ్యపడదని, అదనపు సీట్లు కూడా అవసరం లేదని మెడికల్ బోర్డుకి లేఖ రాయటాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సిపిఐ నేత రామకృష్ణ లేఖ రాశారు. ఆంధ్రుల హక్కుగా బాసిల్లుతున్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపేందుకు కేంద్రంపై ఒత్తిడి పెంచడం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఉద్దేశపూర్వకంగా నష్టాల్లోకి నెట్టి తెగనమ్మేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు. ఇప్పటికే 2 ప్లాంట్లను మూసివేసి 3వ ప్లాంట్ను కూడా ఆపేందుకు చూస్తున్నారన్నారు. లక్షల కోట్లు విలువైన విశాఖ ఉక్కు ఆస్తులను కార్చౌకగా కట్టబెట్టేందుకు కేంద్రం పావులు కదుపుతోందన్నారు. సందర్భంలో రాష్ట్రంలో ఉన్న కూటమి నేతలందరూ కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితుల్లో కానివ్వబోమని పదే స్పష్టంగా చెప్పారు. విశాఖ నగరంలోని ప్రజలు కూడా, కార్మికులు కూడా పెద్ద ఎత్తున వారికి మద్దతు తెలిపి ఎన్నికల్లో గెలిపించారు. ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వారు ఉద్దేశపూర్వకంగానే ఇప్పటికే ఉత్పత్తి నిలిపేస్తూ ఉన్నారు. ఆల్రెడీ 2 ఫర్నేస్లు క్లోజ్ చేశారు. 3వ ఫర్నేస్ కూడా క్లోజ్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఏదైతే బొగ్గు, తర్వాత ఇనుము ఉందో వాటికి సప్లై కాకుండా చేస్తూ ఉన్నారు. తర్వాత ఏమాత్రం కూడా అవి రెన్యువల్ చేయలేదు. వారికి ముందు నుంచి కూడా క్యాప్టివ్ మైన్స్ కావాలని ప్రభుత్వాలు కోరుతున్నా, రాజకీయ పార్టీలు కోరుతున్నా, కార్మిక సంఘాలు కోరుతున్నా, ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. కాబట్టి కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం
ఉద్దేశపూర్వకంగానే దాన్ని ఇవాళ మూసివేయించడానికి, ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాదాపు 22,000 ఎకరాల భూములుంటే దాదాపు 1,00,00,000 కోట్ల రూపాయల విలువైన భూములు ఇవాళ వాటన్నిటి కూడా ప్రైవేట్కి అప్పచెప్పడానికి మరోవైపు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి రాష్ట్రంలో ఉంటున్న తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి వారు స్పష్టమైన విధాన ప్రకటన చేయాలి. ఇవాళ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు ప్రైవేటీకరణ చేసి ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.